శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సింహరాశి పుబ్బా నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి, అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి, వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే, కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది, సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సింహరాశి పుబ్బా నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది తొస్సిపూడి అనే గ్రామంలో ఉంది. శివలింగ స్థానం ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు 22 కిలోమీటర్ల దూరంలో తుల్యభాగ నదీ తీరంకు ఉత్తర భాగంలో తొస్సిపూడి అనే గ్రామం ఉంది. ఇది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంకు చెందింది. రామచంద్రాపురం అనపర్తి రోడ్డు మార్గంలో తొస్సిపూడి అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ శ్రీ రామలింగేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం పుబ్బా నక్షత్రం 3వ పాదానికి చెందింది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఆలయం వివరాలకు వస్తే, తొస్సిపూడి గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం మరియు పునః ప్రతిష్ఠ జరిగింది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తూ ఉంటారు.
ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు ఉంటాయి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం తొస్పూడి గ్రామంలో వేయించి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయము పుబ్బా నక్షత్రం 3వ పాదము. ఇది పునఃప్రతిష్ఠ 1960లో జరిగింది. గౌరీపట్నంపాడు నుంచి తొస్పూడి గ్రామం తీసుకొచ్చినారు. తొస్పూడి గ్రామంలోను పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి అని పేరు మార్చినారు. రాశిలింగం వచ్చి సింహరాశి గల్ల. పుబ్బా నక్షత్రం 3వ పాదం వాళ్ళు తొస్పూడి గ్రామం వచ్చి కోరి ప్రార్థిస్తారు. రాత్రికి లింగోద్భవ పూజ జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం, మహా అన్నదానం నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. ప్రతి మాసం మాస శివరాత్రి పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం అనపర్తి బస్ సర్వీసులు వయా తొస్సిపూడి గ్రామం, బలభద్రాపురం మీదుగా ఉంటాయి. రామచంద్రాపురం తొస్సిపూడి మధ్య దూరం సుమారు 17 కిలోమీటర్లు. కాకినాడ రాజమండ్రి బస్సులు వయా సామర్లకోట, బలభద్రాపురం, అనపర్తి మీదుగా ఉంటాయి. బలభద్రాపురం సెంటర్ నుంచి తొస్సిపూడికి ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 3 కిలోమీటర్లు. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.